కొనరాపేట మండలం మల్కపేట రిజర్వాయర్ను ప్రభుత్వ పాద శ్రీనివాస్ ఇటీవల సందర్శించారు. రిజర్వాయర్ పనుల పురోగతి గురించి ఇరిగేషన్ అధికారులతో చర్చించి 2 టీఎంసీ నీరు ఉండాలని ఆదేశించారు. దీంతో రిజర్వాయర్ పంపులను అధికారులు బుధవారం ప్రారంభించారు. నీటిని విడుదల చేసినందుకు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొనరాపేట మండల శాఖ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషా మాట్లాడుతూ రైతులు వెళ్లి చెప్పగానే స్పందించి నీటిని విడుదల చేసినందుకు మండల ప్రజల తరపున ప్రభుత్వ పాద శ్రీనివాస్ కు ధన్యవాదాలు తెలిపారు. మల్కపేట రిజర్వాయర్కు బండ్ 9 నుండి ఈరోజు పంప్ హౌస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కోనరాపేట చిరకాల కోరిక అనేటువంటి రైతులకు ఈ రిజర్వాయర్ నుండి పంట పొలాల వయసులో నీరు అందించాలనే ఉద్దేశంతో గత 2 నెలల నుండి ఎమ్మెల్యే గారికి విన్నవించగా వారికి 11 కోట్ల రూపాయలను కాంట్రాక్టర్కు చెల్లించి ఇక్కడికి రైతులకు సుఖ సంతోషాలతో పంటలు వండాలని ఉద్దేశంతో కృషి చేసినటువంటి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి కోనరాపేట మండల ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మల్కపేట రిజర్వాయర్కి సంబంధించి రైతులు గౌరవనీయులు ఆది శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి మాకు రైతులకు నీళ్ళు అవసరం ఉందని చెప్పగానే నిన్నటి రోజున మిడ్ మానేర్ నుండి మల్కపేట రిజర్వాయర్లోకి నీళ్లు వదలడం చాలా సంతోషకరమైన వార్త. అలాగే ఏదైతే రైతులు వెళ్ళి చెప్పగానే స్పందించి వెంటనే మా గౌరవనీయ ఎమ్మెల్యే అయినటువంటి ఆది శ్రీనివాస్ గారు రైతుల పక్షాన ఉండి నీళ్లను విడుదల చేయాలని చెప్పి ఎప్పటికీ 1 టీఎంసీ నీళ్లు ఇలా ఉండాలనే ఆదేశాల మేరకు, అలాగే వారు 2 టీఎంసీలు 1 టీఎంసీ నిల్వ ఉండగానే ఇంకొక టీఎంసీ నీళ్లను వదలాలని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి ఫోన్ చేసి వారికి ఆదేశాలు ఇవ్వగానే నిన్నటి రోజున ఈ మల్కపేట రిజర్వాయర్లోకి నీళ్లు వదలడం చాలా సంతోషకరం. వారికి మా మండల ప్రజల పక్షాన అలాగే రైతుల పక్షాన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి అలాగే మా ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై కాంగ్రెస్.